ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా చేయడం నీకు అన్యాయం అనిపించట్లేదా? పాపం అనిపించట్లేదా? ఇందులో పాపమేముంది? చరణ్ని నువ్వు ప్రేమించినట్టే నేను ఇష్టపడ్డాను. కానీ నీ ప్రేమలో నిజాయితీ లేదు. నిజాయితీ లేని చోట ప్రేమ బతకదు. చూడు, అమ్మమ్మ కాలం నాటి డైలాగులు నాకు చెప్పద్దు. నాకు చరణ్ కావాలి. మా ఇద్దరి మధ్యలోంచి నువ్వు వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. నన్ను వెళ్ళి డాడీతో మాట్లాడమంటావా? ప్రామిస్ చేస్తావా? చెప్పరా, నా గల్ల పట్టుకుంటావా? ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు జీవితంలో మళ్ళీ గిటార్ పట్టుకోలేవు. ఈ సంగీత ప్రపంచంలోనే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తా. ఆగు. నాకు చరణ్ ముఖ్యం. అతని సంతోషం ముఖ్యం. నా ప్రేమ ఓడిపోయినా తను ఓడిపోకూడదు. అయితే నీ ప్రేమ విషయం ఎప్పటికీ తనకి చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ఈ రోజు జరిగిన మ్యూజిక్ కాంపిటీషన్ లో విన్నర్ అనౌన్స్ చేయడానికి బిత్తిరి సత్తి గారిని, జగన్నాథం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కాంపిటీషన్ లో విన్నర్ చరణ్ అండ్ టీమ్. కంగ్రాట్స్ చరణ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చరణ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ కాంపిటీషన్ లో విన్నర్ అయిన చరణ్ అండ్ టీమ్ ని
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాట్స్ చరణ్. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. ఈరోజు నేను కాంపిటీషన్లో గెలవడానికి నా కృషితో పాటు ఈ మ్యూజిక్ డైరెక్టర్ బిత్తిరి సత్తి గారి సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి. మ్యూజిక్లో నాకున్న డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ నేను ఎక్కడ తప్పులు చేస్తున్నానో అక్కడ కరెక్ట్ చేస్తూ వచ్చారు. అదే ఈరోజు ఈ కాంపిటీషన్లో నా గెలుపుకి కారణం అయింది. ఆయనకి నేను ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యూజిక్లో మెలకువలు చెప్పడం ద్వారా, దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా బిత్తిరి సత్తి గారు నాకు గురువు అయితే, యాక్సిడెంట్ అయ్యి బెడ్కే పరిమితం అయిపోయిన నన్ను లైఫ్లో నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయానని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నన్ను బయటికి తీసుకొచ్చి నాకు ధైర్యం చెప్పి, నువ్వు గెలుస్తావు అన్న ధైర్యం చెప్పి నన్నిక్కడి వరకు తీసుకొచ్చింది ఓ దేవత. తనే పల్లవి. సక్సెస్ అయిన ప్రతివాడి వెనక ఇద్దరుంటారంటారు. ఒకరు నువ్వు గెలుస్తావని ధైర్యం చెప్పేవాళ్ళు, మరొకరు గెలుస్తాడు అని నమ్మేవాళ్ళు. మనం గెలవాలని కోరుకుంటూ ధైర్యం చెప్పేవాళ్ల రుణం ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. కానీ గెలుస్తామని మొదట్నుంచి నమ్మిన వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం చెప్పండి? అలాంటిదే నా పల్లవి. పల్లవి, నా లైఫ్లో నీలాంటి ఫ్రెండ్ ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం.